హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ నుండి మరో కొత్త పథకం అయితే మొదలైందండి. ఫ్రెండ్స్, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీల్లో ఒకటైన యువ వికాస్ పథకాన్ని మార్చి 17 నుంచి అధికారులు మొదలుపెట్టారు. అయితే యువ వికాస్ పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకం ద్వారా యువతలకు ఎలాంటి సహాయాన్ని అందించడం జరుగుతుంది? అప్లికేషన్ ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ కావాలి? మరియు ఎప్పటి వరకు ఈ యువ వికాస్ సంబంధించి సహాయాన్ని అందిస్తారు అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ చెందిన యువతలకు యువ వికాస్ అనే పథకం ద్వారా స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి సంబంధిత కార్పొరేషన్ల నుండి సబ్సిడీ రుణాలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ యొక్క పథకం ఏర్పాటు చేశారు. ఈ యొక్క పథకం ద్వారా యువతకు ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ని ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఫ్రెండ్స్, ఇందుకోసం యువ వికాస్ పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 17 నుండి ఏప్రిల్ 5 వరకు అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్, యువ వికాస్ స్కీమ్కి సంబంధించి మీరు ఆన్లైన్లో క్రోమ్ బ్రౌజర్ ద్వారా లేదా ఇతర బ్రౌజర్ ద్వారా గూగుల్ ద్వారా www.tgobmms.gov.in అనే వెబ్సైట్లోకి ఉపయోగించి మీరు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు, అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఏప్రిల్ 6 నుండి 31 వరకు ఈ దరఖాస్తుల వెరిఫికేషన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, యొక్క తెలంగాణ అర్హుల దినోత్సవం నాడు అర్హులలో దాదాపు 5 లక్షల మందికి 6,000 కోట్ల వరకు రాయితీ రుణాలను ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అందించనుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క పథకం ద్వారా సెలెక్ట్ అయిన యువతకి యువ వికాస్ పథకం ద్వారా 3 లక్షల విలువైన యూనిట్లను మంజూరు చేయనట్లు అధికారులు తెలిపారు. ఫ్రెండ్స్, ఈ సబ్సిడీ లోన్ని 3 కేటగిరీస్లో విభజించారండి. ఫ్రెండ్స్, కేటగిరీ 1లో 1,00,000 వరకు యూనిట్ పెట్టుకున్న వారికి 80% సబ్సిడీతో రుణాన్ని ఇస్తున్నారు. మిగిలిన 20% లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది లేదా బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, కేటగిరీ 2లో 2 లక్షల రుణాన్ని తీసుకున్న వారికి 70% సబ్సిడీ అందిస్తారు. ఇంకా కేటగిరీ 3లో ఎవరైతే 3 లక్షలకు సంబంధించి యూనిట్స్ పెట్టుకుంటారో వారికి 60% సబ్సిడీతో లోన్ అయితే అందిస్తారు. మిగతా అమౌంట్ని సెల్ఫ్గా కానీ లేదా బ్యాంక్ లోన్ ద్వారా కానీ పే చేయవచ్చు. అయితే యువ వికాస్ పథకానికి ఖచ్చితంగా మీరు చదువుకున్న వాళ్ళై ఉండాలి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చదువు కొనసాగిస్తున్న వారు ఇందుకు అర్హులా కాదా అనేది ఇంతవరకు తెలియలేదు. ఫ్రెండ్స్, మొదట ప్రాధాన్యత మాత్రం వికలాంగులకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ లాస్ట్ 5 ఇయర్స్లో కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్ పొందిన వారికి ఇప్పుడు ఈ యువ వికాస్ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే లేదని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఒక రేషన్ కార్డుకి లేదా ఒక కుటుంబానికి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు ఛాయిస్ అయితే కల్పించారు. గాయస్, ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలనే నిబంధన మాత్రం ఎక్కడ ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే ఒక ఫ్యామిలీలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ వెరిఫికేషన్ తర్వాత కుటుంబానికి ఒకరికి మాత్రమే సబ్సిడీ రుణం అందిస్తారు. ఫ్రెండ్స్, ఈ యువ వికాస్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ముందుగా ఆధార్ కార్డ్, మీ క్వాలిఫికేషన్కి సంబంధించి హైయర్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్స్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మొబైల్ నంబర్, పాన్ కార్డ్ అనేవి అవసరమవుతాయి అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు యూనిట్ ఎంచుకునే ముందు యువత తమకు ఎందులో అనుభవం అయితే ఉందో ఆ యొక్క స్కిల్స్ అయితే మీకు ఉన్నట్లయితే ఆ యొక్క సెక్టర్ని చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అప్లికేషన్ చేసుకునే ముందు మీరు 1-2 సార్లు చూసి ఫిలప్ చేయండి. మీకు ఇందులో ఏదైతే అనుభవం ఉందో అందులో మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, కేటగిరీ 1 అయితే 1,00,000 రుణాలు అయితే పెట్టుకునే వారికి ముందుగా మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఎవరైతే చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి మంచిగా అవకాశం అయితే చెప్పుకోవచ్చు. ఎలిజిబుల్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ వీడియోని షేర్ చేయండి.